అత్త పాప మా పాపనేం అనొద్దు. నేను లోపల ఆకలితో బాధపడతాంటే చూడలేక తెచ్చినది. నిజం చెప్తున్నాను, సమయానికి ఆ పాప కనుక తెచ్చి ఇవ్వకపోయి ఉంటే కళ్ళు తిరిగి ఆడే పడిపోయి ఉండేవాడిని. ఏమే బుద్ధి లేదా నీకు? ఉపవాసం ఉన్నానని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? ఏ ఒకరోజు పస్తులుంటే ప్రాణాలు ఏమైనా పోతాయా? ఉండాలని మొక్కుకున్నప్పుడు ఉండాలి, ఉండలేనప్పుడు మొక్కుకోకూడదు. హే దుర్గా, ఏంటి ఆ మాటలు? అబ్బాయి ఆకలికి ఉండలేనని చెప్తున్నాడు కదా. భక్తి అంటే మనస్ఫూర్తిగా ఉండాలి, బలవంతంగా కాదు. లోపల ఆకలి పెట్టుకొని పైకి శివ శివ అంటే సరిపోదే. ఆకలికి ఉండలేకపోయాడు, ఏదో కొంత తిన్నాడు. దానికి ఆ అబ్బాయిని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఎలాగో కాస్త తిన్నాడు కదా, పాపం ఆకలి తీరిందో లేదో. ఆ ప్రసాదం తీసుకొచ్చి పెట్టండి, కడుపు నిండా తింటాడు. ఎప్పుడు చూడు వాడి మీద ఏ నింద వెయ్యాలా, వాణ్ణి ఎట్టగొట్ట తిట్టించాలా, ఇదే పని మీద ఉంటారు. మీ అబ్బాయిని మేమేమన్నామండి? ఉంటానని ఉండలేదు, అదే కదా అడుగుతున్నాం. తెచ్చిపెట్టినందుకు మా చెల్లెల్నే కదా తిడుతున్నాం. దుర్గా, ఇక మాట్లాడింది చాలు. వెళ్ళి ఆ అబ్బాయికి కాస్త ప్రసాదం తీసుకొచ్చి పెట్టు. వెళ్ళు వెళ్ళు. చిచి, వీడికిప్పుడు పాయసం ఇవ్వాలా? అంతా నా కర్మ. దీన్ని తీసి ఇందులో వేసి చిరంజీవికిస్తాను. ఈ బల్లిని చూడగానే వాడెలాగో పాయసం విసిరేస్తాడు. నా చెల్లంటే ఇష్టం లేదు, అందుకే తన చేత్తో ఇచ్చిన ప్రసాదాన్ని విసిరేశాడని అందరినీ నమ్మించి వాడికి నా చెల్లి మీద ప్రేమ లేదని ప్రూవ్ చేయాలి. లోపల ఒకటి పెట్టుకొని బయటికి నటిస్తున్నాడని అందరికీ అర్థమయ్యేలా చేయాలి. విజయ, తీసుకెళ్ళివు. చిరు, ఎందుకు నా చెల్లెలు మొహం మీద ప్రసాదం కొట్టావు? లేదు వదినమ్మా, అది దాంట్లో పెద్దవాళ్ళు మీరున్నారు, మా అమ్ముంది, మేము ఉన్నాం. ఇంతమంది ఉండగా తినే ప్రసాదాన్ని నా చెల్లెలు మొహం మీదకి ఎలా విసిరేశాడో చూడండి. ప్రసాదాన్ని ఎవరైనా అలా విసిరేస్తారా? ఇష్టం లేనప్పుడు వద్దని చెప్పాలి, అంతేకాని ఇలా మొహం మీద కొడతావా? బుద్ధుందా నీకు? పాపా, అది కాదు, అందులో బల్లుండది.
బల్లి ఎక్కడి నుంచి వస్తుంది? అందరం కలిసే కదా వంట చేసాం. ఇంట్లో లేని బల్లి నీ గిన్నెలోకి వచ్చిందా? ఏయ్, ఏంది నోరుంది కదా అని తిడతా ఉండవో? బల్ల గుపించినదని చెప్తా ఉండాడు కదా. అత్త, నిజంగానే దాంట్లో బల్లుండాది, అందుకే పడేసినాను. నిజంగా బల్లుంటే కనిపించాలి కదరా, ఏది? ఎందుకురా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తుంటావు, అందరితో తిట్లు తింటుంటావు. వాడు తప్పులు చేయడానికి తిట్లు తినడానికి పుట్టాడురా. గాలికి తిరగడం, గాలి మాటలు చెప్పడం వాడికి జీవితంలో అలవాటైపోయాయి. తాళి కట్టిన వెంటనే తన వెంట రాలేదని నా చెల్లెల్ని ఏదో సాధించాలని చూస్తున్నాడు. లోపల ఏమీ లేకపోయినా పైకి మాత్రం ప్రేమ నటిస్తున్నాడు. నిజంగా ప్రేమ ఉంటే అదిగో ఆ విధంగా అందరి ముందు ప్రసాదం తీసి మొహం మీద కొడతాడా? ప్రేమ లేనప్పుడు తాళి కట్టడం ఎందుకు? ఇంటికి తీసుకెళ్ళడం ఎందుకు? లేనిపోని ఊహించుకొని మాట్లాడకు దుర్గా. ఎవరిని అంతలావును బాధ పెట్టినాడు నా అల్లుడు? మరి అందరి ముందు నా చెల్లెలు మొహం మీద పాయసం ఎందుకు విసిరేసినట్టు? అది మాత్రం మీకు తప్పుగా అనిపించట్లేదా? ప్రేమగా ప్రసాదం తెచ్చిస్తే అలా మొహం మీద కొడతారా ఎవరైనా? ఇది కూడా ప్రేమ అనుకోవాలా? అక్క, ఒక నిమిషం ఆగుతావా? అందులో బల్లుంది, నేను చూశాను. ఏయ్, నోరు మూసుకో. ఎక్కడుంది బల్లి? ఏది చూపించు. అదిగో అక్క. ఇది బల్లి కాదా అక్క? బయట పడేసి వస్తానక్క. ఏమ్మే, ఏమి చప్పుడు చేయకుండా ఊరుకున్నారు? నోరు తెరవండి ఇప్పుడు.